ఆస్తి కోసం కన్న తండ్రిని చూడకుండా చిత్రహింసలు గురి చేస్తున్న కుమార్తె బాలానగర్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ పరిధిలో మాధవీనగర్ హౌస్ నెంబర్ 7-4-135/1లో నివాసముంటున్న సిరిగిరి అశోక్ గత 30 సంవత్సరాలుగా తన ఇంట్లో నివాసముంటున్నారు. ఇటీవల తన భార్యను కోల్పోయారు. తనకు 2 కూతుళ్లు, పెద్ద కుమార్తె భవానీ, చిన్న కుమార్తె భూమిక ఇరువురికి వివాహాలయ్యాయి. పెద్ద కుమార్తె తన తండ్రి వద్ద నివాసం ఉంటున్న కారణంగా ఆస్తి కావాలని తన తండ్రిని రోజు చిత్రహింసలు పెడుతోంది. గత రాత్రి పెద్ద కుమార్తె భవానీ భర్త శ్రీనివాస్, వారి కుమారుడు వినయ్ ముగ్గురు కలిసి తన తండ్రి అశోక్ పై దాడి చేసి చితకబాదారు. బాధితుడు అశోక్ 100కు ఫోన్ చేయగా మొబైల్ పోలీసులు వచ్చి ఉదయం స్టేషన్లో కంప్లైంట్ చేయమనగా అశోక్ బాలనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అశోక్ మీడియా ముందు మాట్లాడుతూ, నాకున్న ఆస్తి విషయంలో మా పెద్ద కుమార్తె, వారి కుమారుడు వినయ్, భర్త శ్రీనివాస్ నన్ను దుర్భాషలాడుతూ కొట్టారు. నాకు న్యాయం జరగాలని పోలీసులు వారిని మరియు మీడియాను ఆశ్రయించాలని తెలిపారు. అందరికీ నమస్కారం అమ్మ. మాధవీనగర్ నాది. మాధవీనగర్ నేను ఉంటా. మా భార్య చనిపోయి 2 సంవత్సరాలు అయింది. మా పెద్ద బిడ్డ వచ్చేసి ఈ ఇంట్లో కూర్చొని నన్ను కొడుతున్నది, తిడుతున్నది, తాగొచ్చి కాబట్టి చేసి నేను అంటున్నది ఉట్టినే. నన్ను ఇంటికి పానం తీస్తా అని చెప్పి రాత్రి బాబు కొట్టినాను. నేను పిఎస్ఐ కంప్లైంట్ ఇచ్చేది సార్ చెప్పి చాలా మంచిదని చెప్పినాము. కానీ ఒకటి ఏంటంటే హరాస్మెంట్ పెట్టి ఆమె ఆమె ఉంటుంది. నాకు మా భవానీ ఆమె పేరు, మా అల్లుని పేరు శ్రీనివాస్. పిల్లలందరూ కలిసి నన్ను రాత్రి బాగా కొట్టిందమ్మా. ఇంకోటి ఏంటంటే నాకు న్యాయం కావాలి, నా ప్రాణం ఆపదలో ఉన్నానని మీరు ఆదుకోవాలి, మీకు దండం పెట్టింది సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది సార్. ఏమన్నారు సార్? అని సరే మంచిగా ఇంకో చెప్తాను చెప్పింది సార్. మీరు వాళ్ళ మీద కేసు బుక్ చేస్తాను చెప్పింది సార్. ఓకే, మీకు ఏం న్యాయం కావాలంటారు? నాకు ఆ పిల్లలు ఇంట్లోకి వెళ్ళిపోవాలి సార్. నా ప్రాణం ఎవరు ఆమె? మా బిడ్డ భవానీ. ఆమె భవానీ అంటే పెద్ద బిడ్డ శ్రీనివాస్. ఆమె ఇంట్లోకే వెళ్ళిపోవాలి. వచ్చి 2 సంవత్సరాలు ఊరికి రాత్రి పెట్టింది నాకు. రాత్రి కూడా కొట్టేశారు బాగానే. నన్ను ఎంతమంది కొట్టి రాత్రి? ఇద్దరు భవానీ, శ్రీనివాస్ కొట్టింది. ఓకే, మా బామ్మదులకు ఫోన్ చేసి చెప్తుంటే వాళ్ళు కూడా నన్ను బోయినపల్లి నుంచి ఎత్తుకుపోతా అని చెప్తున్నారు. నన్ను కొడతా అంటున్నారు. మేమేమి ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టేసుకుంటున్నారు. బోయినపల్లికి వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతాం, మేము సంపాదించడం అట్లా అని చెప్పేసి ఈమె నేను చెప్పింది. అక్కడ ఎవరంటారు వాళ్ళు? భవానీ అంటున్నది, ఇప్పుడు పుట్టిన అంటున్నది. ఓకే, నన్ను బాడుకో గీడుకో అని తిరుగుతుంటుంది. నా ఏజ్లో నేను తిట్టిన అవసరం అమ్మ, నాకు మీకు గండం పెడుతున్నా. మీకు ఈ ఏజ్ నేను తిని కూకుంటుంది. నా ఇంట్లో కూకొని నా ఇంట్లో తినుకుంటా. నేను నా భార్య చచ్చిపోతే నా దుఃఖం అంటే దుఃఖం నా బిడ్డకి ఇచ్చేసింది అని దుఃఖం ఇచ్చినాక కూడా ఆమె నా నాశనం పెడుతున్నది. నాకేమో న్యాయం కావాలి, నాకు ప్రాణం ఆమె మొత్తం బాగున్నది. మీకు దండం పెడతాను. ఏం కావాలంట వాళ్ళకి ఏం కావాలి? ఆస్తి కావాలంటున్నది ఆమె. ఆస్తి కావాలంటే ఆస్తి అంటే నేనేం చేయాలి? నీకు ఆస్తి మొత్తం ఇచ్చి నేనేం చేయాలి? అంటే మీ కొడుకులు లేరా? కొడుకులు లేరు నాకు, 2 బిడ్డలే. ఒక ఆమె నారపల్లి ఉంటుంది, ఒక ఆమె బాలనగర్లో. ఆమె పేరు ఏం పేరు? భూమిక. ఓకే, ఇది నా హాస్పిటల్ గుర్తుంది నాకు చాలా. నేను సావన్న బతుకలు నాకు అర్థమవుతుంది కదమ్మా. దండం పెడుతుంది. రైట్.